బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ ఉదయం నుంచి ఖాతాల్లో పరిహారం ప్యాకేజీ మొత్తం జమ అవుతున్నాయి. ఒక్కో నిర్వాసితునికి 12.50 లక్షల నుంచి 12.76 లక్షల వరకు జమ చేస్తోంది. ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లిలో నిర్వాసితులకు 300 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అందజేసిన విషయం తెలిసిందే. 2351 నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. మరుసటి రోజు ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము మొత్తం జమ అవుతున్నాయి. పరిహారం కోసం దశాబ్దాలుగా నిర్వాసితులు ఎదురుచూశారు. ఇచ్చిన మాట ప్రకారం పరిహారాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు. పరిహారం సొమ్ము ఖాతాల్లో పట్టడంతో వెలిగొండ నిర్వాసిత గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, నేడు విడుదలైన పరిహారం నిధులు మొత్తం ఎంత? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిహారం ఇవాళ వారికి అకౌంట్ లో చేరింది. ఏదైతే ఇటీవల శనివారం రోజు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు చెక్కులు అయితే మాత్రం పంపిణీ చేయడం జరిగింది. టోటల్ గా ఏదైతే శనివారం రోజు 2351 మంది నిర్వాసితులకు 300 కోట్ల మేర R&R ప్యాకేజ్ నిధులైతే అందజేయడం చెక్కులైతే అందజేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే శనివారం ఆదివారం సెలవులు ఉండటంతో ఇవాళ తెల్లవారుజాము నుంచి అకౌంట్లలో ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వీరి యొక్క అకౌంట్లలో నగదు అయితే జమ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క కళ నెరవేరడంతో నిర్వాసితులైతే ఆనందంతో భావోద్వేగంతో అయితే వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడికి స్థానిక టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబుకి కూడా వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కూడా పాలాభిషేకాలు చేస్తూ వారు టపాసులు పేలుస్తూ కూడా ఆ యొక్క ముంపు గ్రామాల ప్రజలు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణం, అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్యాకేజీ నిధులు ఇవాళ వారి అకౌంట్ కు జమ అవుతున్న నేపథ్యంలో వారి యొక్క ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇటీవల శనివారం రోజు ఈ యొక్క మార్కాపురం జిల్లాలోని దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్వాసితులతో అయితే మాత్రం ముఖాముఖి నిర్వహించారు. వారి యొక్క ఇబ్బందులు కూడా గత గవర్నమెంట్ లో ఉన్న ఇబ్బందులను ప్రస్తుతం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి కల్పించినటువంటి అవకాశాలను మొత్తం కూడా వారితో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది రైతులు కూడా రైతులందరూ కూడా ఎంతో భావోద్వేగం చెందారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నాటి తమ గ్రామాన్ని వాళ్ళు ఇప్పుడు వదిలేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా గత గవర్నమెంట్ లో ఎవరు కూడా వారిని పట్టించినటువంటి దాఖలాలు లేకపోవడంతో చాలా ఆవేదనకు కూడా వాళ్ళు గురైనటువంటి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వారిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి నిర్వాసితులకు ఎవరైతే ఉన్నారో వారికి అందాల్సినటువంటి ప్యాకేజీ మొత్తాన్ని కూడా రిలీజ్ చేయడంతో అయితే వారి గ్రామంలో మాత్రమే ఒక పండగ వాతావరణంతో ఆనందంతో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అయితే పాలాభిషేకం చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.